వెల్కమ్ బ్యాక్. కళ్ళార్పకుండా టీవీ వైపే చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ట్యాంక్ బండ్ పైకి తీసుకెళ్తున్నాను. ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబరాలు చాలా హుషారుగా జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్ పొడవునా సద్దుల బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. వందలాది మంది మహిళలతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. బతుకమ్మ పాటలతో హుస్సేన్ సాగర్ పరిసరాలన్నీ మారుమోగుతున్నాయి. బతుకమ్మ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందేంటో తెలుసా? ఒగ్గుడోలు, పేరిణి నాట్యం, డప్పు చప్పుళ్ల ప్రదర్శనలు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ సహా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా కళాకారుల నృత్యాలు, బతుకమ్మలు నిలిచాయి. ఆటపాటలతో గౌరమ్మని కనిపించిందిగా కోరుతూ అన్న వాల్యూమ్ పెంచండి సాంగ్. ట్యాంక్ బండ్ పైన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఫుల్ జోష్గా జరుగుతున్నాయి. ఒక్కసారి ట్యాంక్ బండ్కి వెళ్దాం. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సౌమ్య మనకు అందుబాటులో ఉన్నారు. సౌమ్య, ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ సంబరాల జోష్ ఎలా ఉంది? మరి కార్యక్రమానికి సహకరించిన వారందరి పేర్లు అలాగే మాకు చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన మా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరికొద్దిసేపు ఈ టూరిజం పాట తర్వాత బతుకమ్మ పాటల్ని వినిపించాల్సిందిగా కోరుతూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ దానికి సంబంధించి ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. సో అన్ని సంవత్సరాలు ఒక ఎత్తు, కొన్ని తరతరాలుగా నడుస్తున్నటువంటి ఈ బతుకమ్మ సంబరాలు ఈ సంవత్సరం ఒక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి బతుకమ్మ సంబరాల్లో మనం చూసాం. నిన్న సరూర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి 63 అడుగుల ఎత్తున్నటువంటి బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చేరింది. దానికి సంబంధించి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించిందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే ట్యాంక్ బండ్ అంతా కూడా కోలాహలంగా కనిపిస్తోంది, కన్నుల పండుగ కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ మొత్తం చూసుకుంటే లైట్లతో ఎంతో చక్కగా అలంకరించి చాలా మంది 700 మంది బతుకమ్మ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. డప్పు వాయిద్యాలు, కొమ్ము కోలలతో, నృత్య కళాకారులతో, బోనాలతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇక్కడ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, మనకు కనిపిస్తుంది క్లియర్ కట్ గా ట్యాంక్ బండ్ ఎక్కడైతే అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ బతుకమ్మ ఘాట్ వరకు పూర్తిగా అక్కడి నుంచి ఇక్కడి వరకు వీధి లైట్లతో, అలాగే పోలీస్ ఆంక్షల నడుమ, పోలీస్ బందోబస్తు నడుమ బతుకమ్మలని మహిళలు ఎంతో చక్కగా, మహిళా ప్రజాప్రతినిధులు కూడా బతుకమ్మని తల మీద ఎత్తుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళతో పాటు తెలంగాణ సంస్కృతికి ఉట్టిపడే విధంగా ఆకర్షణీయంగా చక్కగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా డప్పు వాయిద్యాలతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మహిళా ప్రజాప్రతినిధులు కూడా రావడం, మంత్రి పొన్న ప్రభాకర్ రావడం జరిగింది. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా రావడం జరిగింది ఇక్కడికి. అలాగే మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ కూడా వచ్చి వాళ్ళ చిన్నప్పటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను, ఎన్నో మెమరీస్ని పంచుకున్నారు. అసలు దసరా వచ్చిందంటే బతుకమ్మ సంబరాల కోసం ఊర్లు తిరిగే వాళ్ళం మేము. చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడబిడ్డలకు ఎక్కడా లోటు లేకుండా, ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు బతుకమ్మ సంబరాలు. పూర్తిగా ఈ నవరాత్రుల్లో బతుకమ్మ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి. మేము ఇంత కష్టపడి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం ఎంతో చక్కగా మా తంతు తరపున ఎంతో సాయం చేయడం జరిగింది, ఎంతో తోడ్పాటు అందించాము. వీళ్లకు సపోర్ట్గా, అండగా ఉంటామంటూ మహిళలు భరోసాగా మహిళా ప్రజాప్రతినిధులు ఇక్కడ రావటం, ఇంత చక్కగా సెలబ్రేట్ చేయటం, ఇదంతా కూడా ఒక ఘన విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది అని చెప్తూ ఉన్నారు. సో మనం ఒక్కసారిగా మనం చూస్తుంటే కనుక ట్యాంక్ బండ్ అంతా కూడా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పండుగ కనిపిస్తుంది. నిజంగా చెప్తే పుడమి తల్లి ఏదైతే మానవుడికి అందిస్తుందో, బతుకమ్మలను తీసుకుని ఒకసారి అలా ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ ఉన్నారు కదా, ఒకసారి అక్కడ కెమెరా ప్యాన్ చేయండి, ఒకసారి వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళండి. రైట్, కనిపిస్తుంది కదా, చూడండి ఒక్కసారి బతుకమ్మ ఇక్కడ ఇప్పటివరకు ఎక్కడైతే మనం అమరవీరుల స్థూపం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీ అనుకున్నామో, మధ్యలో సభ ప్రాంగణం మధ్య ఉన్నాం మనం అందరము. సో మహిళలందరూ చక్కగా బతుకమ్మలను తీసుకొని ఇక్కడ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు వెళ్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటివరకు ఆటపాటలు సంబరాల్లో పాల్గొన్నారు కాబట్టి సో ప్రజెంట్ ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో బతుకమ్మలు ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు కొంతమంది కళాకారులు కూడా మనతో ఉన్నారు. ఇక్కడ ప్రత్యేక
ఆకర్షణగా నిలిచారంటే ఇంతకుముందే మాట్లాడినప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రావడం ఎవ్రీ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ నడి ఒడ్డున జరుపుకుంటున్నటువంటి డ్యాంకు పండుగ కుదిరితే వాళ్ళతో ఒక బతుకమ్మ పాట పాడించండి లైవ్ లో. మా వంతు కళాకారులతో ఇక్కడికి మాట్లాడుతూ ఉంటామని చెప్తూ ఉన్నారు. సో మనతో పాటు కొంత ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించి. హాయ్, హ్యాపీ బతుకమ్మ. మీరు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? అవును మేడం. బతుకమ్మ ఎలా అనిపిస్తోంది ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. చాలా హ్యాపీగా. ఏం చెప్తారు బతుకమ్మ గురించి? పాట పాడండి. పాట నాకు రాదు మేడం. పాట పాడండి. పాట పాడతారు మేడం. పాడండి ఏదో ఒక పాట, ఇంతసేపు పాడారు కదా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. రైట్, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని చెప్పి చిన్నారులు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా చక్కగా అలంకారం చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి నృత్య కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావటం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇంతసేపు చాలా పార్టిసిపేట్ చేశారు, రోడ్డు మీద చాలా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కొన్ని గంటల పాటు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు, నాన్ స్టాప్ గా. కాబట్టి వాళ్ళు అలసిపోయారు కాబట్టి కొంచెం పాట పాడుతున్నారు అనమాట. రైట్, బతుకమ్మ సాంగ్, బతుకమ్మ నేను పాట పాడతా, మీరు చేయండి, ఓకేనా? ఇక్కడ పెట్టింది. చలో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడ. రాగి బిందెది రాగి బిందెది రాములోడెదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోడ ఎదురాయే నమ్మో ఈ వాడ. పగడి బిందె తీసుకో పగడి నీలకు పోతే, పగడి నీలకు పోతే పరమేశ్వరుడెదురాయే నమ్మో ఈ వాడలోన, పరమేశ్వరుడెదురాయే నమ్మో ఈ వాడ. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. రైట్, అది చూస్తున్నాం కదా రోహిత్ ఎంత ఉత్సాహంతో ఇక్కడ ఆడుతూ ఉన్నారో, ఎంత వాళ్ళకి సంబంధించి ఒక దైవభక్తిని చాటుతున్నారని చెప్పొచ్చు. చక్కగా చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఏటా ఒక సంవత్సరాన్ని మించి ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం మించి ఇంకో సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ వర్షన్లో వచ్చి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ అంతా కూడా కోలాహలంగా మారింది, ఎంతో శోభాయమానంగా కనిపించింది. తిరుపతిలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలను తలపిస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ మనం చూసాము. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇష్టంతో ఆసక్తిగా చేసుకున్నటువంటి బతుకమ్మ సంబరాలు అయితే ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మనం చూడొచ్చు. సో ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ సెంటర్ పార్ట్ లో కూడా మనం చూడొచ్చు, బతుకమ్మకు సంబంధించి ఒక ఐడల్ ని ఏర్పాటు చేయడము, దీపాలతో ఒక అలంకరణ చేయటం, పూర్తిగా బతుకమ్మ ట్యాంక్ బండ్ అంతా కూడా ఒక బతుకమ్మ వీధిని తలపించిందని చెప్పొచ్చు. రోహిత్, రైట్ సౌమ్య, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ లో జరుగుతున్న ఉత్సవాలు అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర మా ప్రతినిధి అంజుమా కూడా ఉన్నారు, ఒకసారి అంజుమా దగ్గర కూడా వెళ్దాం. అంజుమా, మీరున్న చోట సద్దుల బతుకమ్మ సంబరాలు, ఆ ఉత్సవాలు ఏ విధంగా ఉన్నాయి? ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ ఆడబిడ్డలతోటి కలకలలాడుతున్నాయి. ముగింపు సంబరాలను ఎంతో అద్భుతంగా నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా విద్యుత్ దీపాలతోటి ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్ లో మనకి బోట్ల మీద బతుకమ్మలను ఆ విద్యుత్ దీపాల నడుమ ఎంతో అందంగా మనకు బతుకమ్మలు కనిపిస్తున్నాయి. అదే విధంగా దీపాలు కూడా మనకి ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయి. మరి ఈ వేడుకలలో అనేక అయితే పాల్గొన్నారు. సో ఒకసారి కూడా మాట్లాడదాము. సాధారణంగా మనం గ్రామాలలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. అక్క, ఎలా అనిపించినాయి బతుకమ్మ సంబరాలు? చాలా బాగా అనిపించినాయండి.
సో అంటే లాస్ట్ టైం వచ్చిల్లా ఇదే ఫస్ట్ టైమా? 3 ఇయర్స్ నుంచి వచ్చేస్తుంది. 3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. సో సాధారణంగా మనకి బతుకమ్మ పండుగ వచ్చింది అని అంటే చాలు తీరొక్క పూలతోటి ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చుకుంటూ ఉంటాము. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ 9 రోజులు బతుకమ్మ పండుగ? చాలా బాగా చేసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. సో ఈసారి చరిత్రలోనే తొలిసారిగా గుర్తుండిపోయేలాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోకి మన బతుకమ్మ ఎక్కింది. ఎట్లా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణకు అలా రావడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ 2 వచ్చినందుకు చాలా ఖుషి ఉంది. సో ఈ రోజు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, సంబరాలు ఎట్లా జరిగినాయి? బాగుంది. ఘాట్ వరకు వెళ్ళారా? వెళ్ళాం, బతుకమ్మ నిమజ్జనం చేసి వస్తున్నాం. నీకెలా అనిపిస్తున్నాయిరా ఈ సంబరాలు, సెలబ్రేషన్స్ ఇవన్నీ? చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాను. చాలా బాగా అందంగా చేసారు. సో మన అంటే చిన్న చిన్న పిల్లలకి కూడా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ తెలిసే విధంగా కూడా తల్లిదండ్రులు వాళ్ళనైతే ఈ విధమైనటువంటి కార్యక్రమాలకైతే తీసుకొని వస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ సంబరాలను జరిపింది. పల్లె పల్లెన ఎక్కడ చూసినా సరే బతుకమ్మ సంబరాలు హోరెత్తిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే మనకి విద్యుత్ దీపాల నడుమ రంగురంగుల పూలతోటి ఎంతో అందంగా పేర్చినటువంటి బతుకమ్మల చుట్టూ మన పల్లెల్లో ఏ విధంగా అయితే బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారో అదే విధంగా మహిళలందరూ కూడా బతుకమ్మ సంబరాలను అయితే జరుపుకున్నారు. ఇక ఈ రోజు ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసినటువంటి ముగింపు వేడుకలకి పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. అక్క ఎలా అనిపించింది? చాలా మంచిగా ఆడినట్టున్నారు, కలిసిపోయినట్టున్నారు. అనిపిస్తుంది అక్క, మంచిగా ఆడుకున్నారా? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? శివం రోడ్ నుంచి శివం వస్తున్నాం. రోడ్ నుంచి. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, సంబరాలు ఎట్లా జరిగినాయి? చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేసినాం. ఓకే, సో ఈసారి మరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది కదా మన బతుకమ్మ, ఎట్లా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. సో చూడొచ్చు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో మనకి ఒక జాతరను తలపించే విధంగా కూడా ఉంది. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది వేడుకలను చూసేందుకు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, అదేవిధంగా సెక్రటేరియట్, ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఏడాది బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సో ఒక్కసారి విజువల్స్ లో చూస్తే ఆ విద్యుత్ దీపాల నడుమ మనకి హుస్సేన్ సాగర్ లో ఆ బతుకమ్మలు, ఆ దీపాల నడుమ ఎంత అందంగా కనిపిస్తున్నాయో కూడా చూసుకోవచ్చు. మనకి అమరవీరుల స్మారకం నుంచి అనేక మంది మహిళలు, వందలాది మంది మహిళలు బతుకమ్మలను తీసుకొని డప్పు చప్పుళ్ళు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా జానపద కళాకారుల ప్రదర్శనలు, వాటన్నింటి నడుమ వారందరూ కూడా బతుకమ్మలను ర్యాలీగా ట్యాంక్ బండ్ మీదకి తీసుకొని రావడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్ మీదకి తీసుకొని వచ్చిన తర్వాత అందరూ కూడా గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోయి మధ్యలో ఆ రంగురంగుల పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను ఉంచి వాటి చుట్టూతో కూడా వాళ్ళందరూ ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా సంబరాలను అయితే జరుపుకున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ కళాకారులతోటి బతుకమ్మ ఘాటు వరకు కూడా ఆ బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి కూడా తీసుకొని వెళ్లారు. ఇంకా ఆ కోలాహల వాతావరణం అనేది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో మనకు కనిపిస్తూనే ఉంది. ఇక వచ్చేటువంటి మహిళలకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. సో బతుకమ్మ సంబరాలు జరిగినంత సేపు కూడా మహిళలందరూ మరో ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ వేడుకలను జరుపుకున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబరాలు చాలా హుషారుగా జరిగాయి. బతుకమ్మ పండుగలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్లు ఎక్కడ చూసినా బతుకమ్మ సంబరాలతో చాలా ఉత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ అంతటా కూడా బతుకమ్మ సంబరాలతో ఆనందకర వాతావరణం